తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నేత కలర్ సత్యన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం దేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిందని, వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు తమ జీవితాలను పణంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఉద్యమకారులను గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలని, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు నిరుద్యోగంగా జీవనం సాగిస్తున్నారని సత్యన్న తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకాలు, ఉద్యోగ అవకాశాలు, గృహ సదుపాయాలు వంటి హామీలు కాగితాలపైనే మిగిలిపోయాయని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా ఉద్యమకారుల గుర్తింపు కోసం స్పష్టమైన ప్రమాణాలు రూపొందించి అర్హులైన వారందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేక చాలా మంది అసలైన ఉద్యమకారులు ప్రభుత్వ సహాయానికి దూరమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని సత్యన్న హెచ్చరించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడాలంటే ఉద్యమకారులను గౌరవించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ఎలక్షన్ల ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు 2 కూడా జాగిత్తా అని చెప్పిండ్రు, 25,000 పర్ మంత్ ఇస్తా అని చెప్పిండ్రు. దాని మీదనే 33 జిల్లాల్లో ఈరోజు ఉద్యమకారులు ఎంతో అవస్థపడుతున్నారు. అయినా హైకోర్టు కూడా ఉద్యమకారులకు ఒక 9-8 వారాల్లో క్లియర్ చేయమని చెప్తే అట్టే పెండింగ్ పెట్టిండ్రు. మేము సోమవారం నాడు మాత్రం 30 తారీఖు నాడు తెలంగాణ 33 జిల్లాల నుంచి ఉద్యమకారులను ఏకమై అసెంబ్లీ ముట్టలిస్తాం, అవసరం పడితే అసెంబ్లీ అగ్గిపులకు ఎక్కుతాం. మాకు ఏదున్నా సోమవారం వరకు మాకు తెలియజేయాలి. ఉద్యమకారుల పక్షాన ఎంత బాధపడుతుండ్రు, చనిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారుల గోస తలిగి మీరు ప్రభుత్వంలో ఉండరు. మేము చెప్తున్నాం బాధ, మా బాధ ఉద్యమకారుల ఆవేదన బాధ చెప్తున్నాం. ఖబర్దార్. తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చినటువంటి 250 గజాల భూమి, 25,000 పెన్షన్, అదేవిధంగా గుర్తింపు కార్డు ఇస్తానని మరి గత పాలకులు కూడా 10 సంవత్సరాలు పాలించి మరి ఉద్యమకారులను నిజంగా పొడిచిండ్రు. మీకు అందరికీ తెలుసు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ ఉద్యమకారులకు కూడా మేము న్యాయం చేస్తానని చెప్పి ఇవాళ మమ్మల్ని తొంగలో దొక్కినట్టు వెన్నుపోట్లు కొడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ప్రశ్న, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఫిబ్రవరి నెలలో సబ్ కమిటీ వేస్తానని పొన్నం ప్రభాకర్ మంత్రి గారు వెల్లడించారు. మరి ఫిబ్రవరి పోయింది, మార్చి ఎండింగ్కి వచ్చింది, ఇప్పటి వరకు సబ్ కమిటీ ఎందుకు వేయలేదని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు అంటే పిచ్చోళ్ళ కనబడతా ఉన్నారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మేము కాదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా కదా మీరు ఇలా సీఎం పీఠలో కూర్చున్నారు.